హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రీన్ సంపింగ మొక్క చూద్దామండి. ఈ చెట్టు నిండా పువ్వులు కూడా చాలా బాగున్నాయి. ఈ చెట్టు ఆకులు పొడవుగా ఉంటాయి. ఇలా చూడండి, సంపింగ పువ్వు తయారయ్యి కొన్ని ఎక్కువ రోజులు అయిపోతే అలాగా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. తయారయ్యిన రోజు అయితే ఇలా ఉంటుందండి. ఇలా ఉన్న రోజున మనం రెడీగా కోసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవేమో చిన్న చిన్న పువ్వులు. ఈ చిన్నవి స్మెల్ రావు, అలాగా పండిపోయిన తర్వాత కూడా స్మెల్ అయితే రాదు. కానీ చాలా మంచి స్మెల్ అండి. ఇది మొక్క ఎంత దూరాన్ని ఉన్నా సరే ఇక్కడ ఎక్కడో చుట్టుపక్కల సంపెంగ మొక్క ఉంది అని చెప్పొచ్చు. ఆ ఫ్లవర్ తయారయ్యిన రోజున అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్కి పాములు కూడా చెట్టు దగ్గరికి వచ్చేస్తాయి అని చెప్తుంటారు. ఎక్కువ ఈ చెట్టు నిండా పండిపోయిన పువ్వులు బాగా కనిపిస్తున్నాయి. ఈ సంపెంగ పువ్వులు అలాగా తర్వాత రాలిపోయాక కాయల్లా కూడా అయిపోతుందండి. గెల చూడండి, ఇంకోండి గెల. ఈ సంపెంగకాయలు ఎలా ఉంటాయంటే చూడటానికి శ్రీఫలం ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. గెల కూడా చిన్నగా చూడటానికి అయితే చాలా అందంగా అయితే ఉంటుంది. చూడండి, ఈ గెల అయితే ఇంకా పసిరిగా ఉంది. ఇవి కూడా ముగ్గితే ఎల్లో కలర్ వచ్చేస్తాయి. పండిపోయి అలా కాయలు కూడా కిందకి రాలిపోతాయి. గెల చూడండి చాలా అందంగా ఉంది కదా చూడటానికి. ఇవైతే మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారి ఇంటి దగ్గర వాళ్ళ పక్కింట్లో ఉండేదండి. మేమైతే ఆ పువ్వులు కోసుకుంటాక డైలీ వెళ్ళేవాళ్ళం. చెట్టు చుట్టూరా స్మెల్ ఎక్కడొస్తా పక్క కన్నులో వెళ్ళి మేము పువ్వులు అయితే కోసేవాళ్ళం. పాములు ఉంటాయని చెప్పినా సరే వినేవాళ్ళం కాదు. అలా అని చెప్పి ఎప్పుడు పాము ఎప్పుడు కనిపించలేదు అనుకోండి. చూడండి పువ్వులు కోద్దాం మనం ఇప్పుడు. కొన్ని పువ్వులు అయితే కోసుకుందాం. చూడండి, ఇన్ని పువ్వులు వచ్చినాయి. మనం ఈ పువ్వులు చక్కగా ప్లేట్లు వేసి ఇంట్లో పెట్టుకున్నా సరే ఇల్లంతా కూడా మంచి సువాసన అయితే వస్తుంటుంది. ఎలా ఉన్నాయండి? చిన్న కామెంట్ అయితే పెట్టండి, అలాగే షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.